కథ పేరు చిక్కిన చిప్. సాయి అనే 16 యువకుడు ఓ చిన్న పట్టణంలో నివసించేవాడు. అతనికి ఎలక్ట్రానిక్స్ పట్ల మక్కువ అపారంగా ఉండేది. పాత టీవీలు, రేడియోలు తెరిచి లోపల ఏముంటుందో చూడడం అతనికి హాబీ. ఒకరోజు స్కూల్ ల్యాబ్లో పనిచేస్తుండగా అతనికి పాత కంప్యూటర్ మదర్ బోర్డు లభించింది. అందులో ఒక ప్రత్యేకమైన చిప్ కనిపించింది, చాలా చిన్నదిగా, కానీ సాయి దృష్టిని ఆకర్షించేలా. అతను దాన్ని ఇంటికి తీసుకెళ్లి మైక్రోస్కోప్తో పరిశీలించాడు. దానిమీద ఎక్సేడు క్వాంటమ్ మొడ్యూల్ అనే పదాలు ఉన్నాయి. సాయి ఇంటర్నెట్లో దీని గురించి పరిశోధించాడు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉపయోగించే అరుదైన ప్రోటోటైప్ అని తెలుసుకున్నాడు. ఇది ఎక్కడిది, ఎలా అక్కడికి వచ్చిందో అర్థం కాలేదు, కానీ అది పనిచేస్తుందా లేదా అన్నదే అతని ఆసక్తి అయింది. కొన్ని రోజులపాటు సాయి తన గ్యారేజీలో రాత్రింబవళ్లు ప్రయోగాలు చేస్తూ గడిపాడు. చివరికి అతను తక్కువ విద్యుత్తో పనిచేసే చిన్న కంప్యూటింగ్ యూనిట్ తయారుచేశాడు. అది యథార్థానికి దగ్గరగా క్వాంటమ్ ప్రాసెసింగ్ను అనుకరించగలిగింది. అతని శ్రమ ఫలించింది. స్థానిక సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఈ యంత్రం మొదట గమనించబడినప్పటికీ ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అవార్డు గెలుచుకుంది. హైదరాబాద్లో అతనికి స్కాలర్షిప్ లభించింది.